హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జయనందన్ ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు జయనందన్కి అనుమానం వస్తుంది. టార్చ్ లైట్ తీసుకొని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ కూడా జయనందన్ని చూస్తాడు. జయనందన్ని చూసి విశ్వ చాటుగా దాక్కుంటాడు. ఇక జయనందన్ టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉంటే దూరంగా చీకట్లో మనిషి కనిపిస్తూ ఉంటాడు. రే, ఎవర్రా నువ్వు అని జయనందన్ పిలుస్తూ ఉంటాడు. ఇక విశ్వ చాటుగా దాక్కుంటాడు. ఇక జయనందన్ చీకట్లో మనిషిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఎవరు అక్కడ కనిపించకపోవడంతో జయనందన్ వెనక్కి తిరిగి వస్తూ ఉండగా ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఎవరో ఇంట్లో ఉన్నారు, వాళ్ళు నా సీక్రెట్స్ అన్నీ తెలుసుకోబోతున్నారు. నా సీక్రెట్స్ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే బ్రతకటానికి వీల్లేదు అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక జయనందన్ ఇనప రాడ్డు తీసుకొని సౌండ్ వచ్చిన దగ్గరకు వెళ్తాడు. ఆ ఇనప రాడ్డుతో సౌండ్ వచ్చిన దగ్గర గట్టిగా పొడుస్తాడు. అప్పుడు విశ్వ చేతికి ఆ ఇనప రాడ్డు తగిలి ఆ ఇనప రాడ్డుకి విశ్వ చేతికి తగిలిన గాయానికి వస్తున్న రక్తం అంటుకుంటుంది. ఆ ఇనుప రాడ్డుని జయనందన్ చూసేసరికి దానికి రక్తం ఉంటుంది. దొరికేవరా నా కొడక అని చెప్పి జయనందన్ విశ్వాని పట్టుకోబోతూ ఉండగా విశ్వ జయనందన్ మీద అక్కడ ఉన్న ఒక పాత వస్తువుల సంచిని విసిరి కొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. రే, ఆగరా, పారిపోతున్నావెక్కడికి రా అని జయనందన్ పిలుస్తూ ఉంటాడు. ఇక జయనందన్ నుంచి తప్పించుకొని విశ్వ బయటికి వెళ్ళిపోతాడు. ఈలోగా జాను బయటికి వచ్చి సార్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరో మన ఇంట్లోకి ఎంటర్ అయ్యారు జాను అని చెప్పి జయనందన్ అంటాడు. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటికి లాక్ చేసి ఉంటుంది కదా అని చెప్పి జాను అంటుంది. లాక్ చేసే ఉంది, కానీ ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు అని చెప్పి జయనందన్ అంటాడు. సార్, అతనేమైనా దొంగనేమో, ఇంట్లో వస్తువులు ఏమైనా మిస్ అయ్యాయేమో, వెళ్ళి చూద్దాం పదండి సార్ అని చెప్పి జాను అంటుంది. అసలు సిసలైనా నాకు సంబంధించిన సీసీ కెమెరాలే మిస్ అయిపోయాయి. వాడు ఎవరో నా గురించి బాగా తెలిసిన వాడే అయ్యుంటాడు. నా గురించి నిజాలన్నీ తెలుసుకొనే ఈ ఇంటికి వచ్చి సీసీ కెమెరాలు మాత్రమే ఎత్తుకెళ్ళాడు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్, ఏం ఆలోచిస్తున్నారు? రండి సార్, మన వస్తువులు ఏమైనా తీసుకెళ్లాడేమో చూద్దాం అని చెప్పి జాను అంటుంది. అతను వస్తువులు ఏం తీసుకెళ్లలేదు జాను, నేను చెక్ చేశాను అని చెప్పి జయనందన్ అంటాడు. మరి ఇంట్లోకి ఎందుకు వచ్చినట్టు సార్ అని చెప్పి జాను అంటుంది. జాను, కాసేపు నన్ను ఆలోచించుకొనివ్వు అని చెప్పి జయనందన్ అంటాడు. ఇంట్లోకి వచ్చింది ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వ సీసీ కెమెరా తీసుకుని బయటకు వెళ్తాడు. విశ్వ చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. రే విశ్వ, ఏంట్రా నీ చేతి నుంచి రక్తం వస్తుంది అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. రే, ఆ జయనందన్ గాడు ఇనుప రాడ్డుతో పొడిచాడురా అని చెప్పి విశ్వ అంటాడు. ఒరే, వాడు మామూలుడు కాదు, వాడితో మనం పెట్టుకోవడం అనవసరం రా. వాడితో పెట్టుకున్న ప్రతిసారి మనకి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందిరా. వద్దురా, వాడంత మంచివాడు కాదు. ఇక ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు. ఇక ఆ జయగాడి గురించి మర్చిపోయేది నేను కాదురా, జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నీవు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. సీసీ కెమెరా తీసుకొచ్చేసాన్రా, దీన్ని పెన్ డ్రైవ్కి కనెక్ట్ చేస్తే ఆ జయగాడి నిజస్వరూపం అంతా జానుకి తెలిసిపోతుంది అని చెప్పి విశ్వ అంటాడు. నువ్వు సూపర్ రా మామ, ఈ సీసీ ఫుటేజ్ని రేపు ఉదయమే జానుకి చూపిద్దాం. పదరా, ముందైతే నిన్ను హాస్పిటల్కు తీసుకెళ్తాం అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాన్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తారు. ఇక మరోవైపు ఖుషి పాప పడుకుంటుంది. ఖుషి పడుకుంది కదా, సార్ అడిగిన శారీ డిజైన్ చేసేస్తాను, అలా చేస్తే కనుక నాకు బోనస్ కూడా ఇస్తా అన్నారు. ఆ బోనస్ డబ్బులతో నేను ఖుషికి ఫీజు కట్టొచ్చు అని తులసి మనసులో అనుకుంటుంది. ఇక డిజైన్ వేయటం స్టార్ట్ చేస్తుంది. కాసేపటి తర్వాత రూమ్లోకి సిద్ధు వస్తాడు. సిద్ధు తులసి వేస్తున్న డ్రాయింగ్ చూసి వావ్, సూపర్ వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు వెళ్ళి మంచం మీద ఖుషి పక్కన కూర్చొని తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. నువ్వు అలా డ్రాయింగ్ వేస్తుంటే నిన్ను చూస్తూ బ్రతికేయాలనిపిస్తుంది తులసి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే నిద్రలో నుంచి ఖుషి లేచి ఫ్రెండు, ఇంకా నువ్వు పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఖుషి, మీ అమ్మ చూడు నీకోసం ఎంత కష్టపడి డ్రాయింగ్ చేస్తుందో అని చెప్పి సిద్ధు అంటాడు. ఫ్రెండు, మా అమ్మ నా కోసం కాదు ఆ డ్రాయింగ్ చేస్తుంది, రేపు ఆఫీస్లో సబ్మిట్ చేయాలంట అని చెప్పి ఖుషి అంటుంది. అవునా, ఆఫీస్కి తీసుకెళ్ళటానికా అని చెప్పి సిద్ధు అంటాడు. ఫ్రెండు, అసలు నువ్వేం చదువుకున్నావు? నీకు ఆఫీస్కి తీసుకెళ్లే డిజైన్స్కి, స్కూల్కి తీసుకెళ్లే
డిజైన్స్కి డిఫరెన్స్ తెలీదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. అబ్బో, మనం బాగానే చదువుకున్నాంలే అని చెప్పి సిద్ధు అంటాడు. నువ్వేం చదువుకోలేదని నాకు అర్థమవుతుంది ఫ్రెండు. నువ్వు కొంచెమైనా చదువుకొని ఉంటే కనుక నీకు ఆఫీస్కి తీసుకెళ్లే డిజైన్స్కి, స్కూల్కి తీసుకెళ్లే డిజైన్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి ఖుషి అంటుంది. ఇక ఆ మాట వినగానే తులసి పకపకమని నవ్వుతూ ఉంటుంది. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చూస్తూ బ్రతికేయాలనిపిస్తుంది తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు కనిష్క ఈ తులసి రూమ్లో ఇంకా లైట్ వెలుగుతుంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందన్నమాట తులసి. తులసి ఎట్టి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటానికి వీల్లేదు. రేపు ఆఫీస్లో దానికి చివాట్లు పడాలి, దానికి బుద్ధి రావాలి అని కనిష్క మనసులో అనుకొని పవర్ ఆఫ్ చేస్తుంది. చా, ఈ టైంలో పవర్ ఆఫ్ అయిందేంటి అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది. పవర్ వచ్చే వరకు ఇలా వెయిట్ చేసైనా సరే, రాత్రంతా నిద్రపోకుండా అయినా సరే నేను డిజైన్ కంప్లీట్ చేయాలి, అప్పుడే ఖుషి స్కూల్ ఫీజుకి డబ్బులు అందుతాయి అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇక సిద్ధు సడన్గా ఇదేంటి రూమ్ అంతా ఇంత హీట్గా ఉంది అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తాడు. చీకట్లో తులసి అలానే కూర్చొని ఉంటుంది. తులసి, ఏంటి చీకట్లో కూర్చున్నావు? ఫ్యాన్ కూడా ఆఫ్ అయింది అని చెప్పి సిద్ధు అంటాడు. పవర్ ఆఫ్ అయింది అని చెప్పి తులసి అంటుంది. పవర్ ఆఫ్ అయిపోయిందా? నీ డిజైన్ పూర్తయిందా తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. లేదండి అని చెప్పి తులసి అంటుంది. రేపు ఎట్టి పరిస్థితిలో ఈ డిజైన్ని నేను ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అని తులసి చెప్తూ ఉంటుంది. సరే, పవర్ ఎక్కడ పోయిందో నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి సిద్ధు కిందికి వస్తాడు. అటు ఇటు చూస్తూ ఉంటే అందరి ఇళ్లలో కూడా పవర్ కనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లోనే ఫ్యూజ్ పోయినట్టుంది అని సిద్ధు మనసులో అనుకొని ఫ్యూజ్ వేయటానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫ్యూజ్ వేసినా కూడా కరెంటు ఆన్ అవ్వకపోవడంతో ఇదేంటి, ఎక్కడ ప్రాబ్లం వచ్చి ఉంటుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. పాపం తులసి కరెంటు లేకపోతే డిజైన్ వేయలేవదు, డిజైన్ వేయకుండా తులసి నిద్రపోయేలా లేదు అని సిద్ధు మనసులో అనుకుంటాడు. తులసి దగ్గరకు వెళ్ళి, తులసి అసలు పవర్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు, ఫ్యూజ్ వేసినా కూడా రావట్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పుడు ఎలా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు తులసి అని చెప్పి సిద్ధు బయటకు వెళ్తాడు. రోడ్డు మీద ఉండే స్ట్రీట్ లైట్ని తులసి డ్రాయింగ్ వేసే దగ్గరకు కనిపించేలా చేస్తూ ఉంటాడు. స్ట్రీట్ లైట్ సహాయంతో తులసి డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఇక తులసి డ్రాయింగ్ వేస్తూ ఉంటే స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని సిద్ధు తులసిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. తులసి, నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావో, నన్ను ఎప్పటికీ నువ్వు దగ్గరికి రానిస్తావో అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. త్వరలోనే ఇన్ని చేసిన ఆ దేవుడు మన ఇద్దరిని కలుపుతాడని అనుకుంటున్నాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. ఇక తులసి డిజైన్ వేయటం పూర్తవుతుంది. ఏమండి ఏమండి, డ్రాయింగ్ వేయటం పూర్తయిపోయింది, వచ్చేసేయండి అని తులసి పిలుస్తూ ఉంటుంది. వస్తున్న తులసి అని చెప్పి సిద్ధు స్ట్రీట్ లైట్ దగ్గర నుంచి దిగుతూ ఉంటాడు. అప్పుడు సిద్ధు కింద పడిపోతాడు. అయ్యో అని తులసి దూరం నుంచి చూస్తూ అంటూ ఉంటుంది. ఏం కాలేదు తులసి, నువ్వేం కంగారు పడకు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు రూమ్లోకి రాగానే, మీరు చేసిన సహాయం వల్ల ఈరోజు నేను శారీ డిజైన్ పూర్తి చేశాను, థ్యాంక్ యూ అని చెప్పి తులసి సిద్ధుకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. సిద్ధు అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఏమైంది అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇందాకలా కింద పడ్డప్పుడు చేతికి దెబ్బ తగిలింది తులసి అని చెప్పి సిద్ధు తన చేతికి ఉన్న గాయాన్ని తులసికి చూపిస్తూ ఉంటాడు. అయ్యో, చిన్న దెబ్బ అంటారేంటి, ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇప్పుడే ఆయింట్మెంట్ తెస్తాను అని చెప్పి తులసి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి సిద్ధు చేతికి రాస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నా కోసం మీరు కష్టపడ్డారు, అంతేకాదు మీ చేతికి గాయం కూడా అయ్యింది అని చెప్పి తులసి అంటుంది. పర్వాలేదు తులసి, నీ కోసం ఎంత కష్టాన్నైనా కూడా అనుభవిస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. ఇక విశ్వ జయనందన్ ఇంటికి పోలీసులను తీసుకొని వెళ్తాడు. జాను విశ్వాని చూసి, ఏంట్రా విశ్వ, పోలీసులు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జైగాడి గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నమ్మలేదు కదా జాను, అందుకే ఈ జైగాడి నిజస్వరూపం పోలీసుల మాటల్లో నువ్వే విందు గాని అని చెప్పి విశ్వ అంటాడు. రే, పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. లేదు జాను, జైని నువ్వు ఎంతలా నమ్మావో ఆ జై నిన్ను ఎంతలా మోసం చేస్తున్నాడో నీకు తెలియాలి అని చెప్పి విశ్వ అంటాడు. విశ్వ, పోలీసులను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి జాను అంటుంది. లేదు జాను, ఇప్పుడు నీకు అన్ని విషయాలు తెలియాలి. ఎస్ఐ గారు చెప్పండి అని చెప్పి
విశ్వ అంటాడు, ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు, అసలు విశ్వ ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. మీరు మీ ఇంట్లో మీ భార్యకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఇక జయనందన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. మిమ్మల్నే సార్ అడిగేది, మీ ఇంట్లో మీ వైఫ్కి తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు అని చెప్పి జయనందన్ అంటాడు. కానీ మీరు సీసీ కెమెరాలు పెట్టారని ఈ విశ్వ ఆరోపిస్తున్నాడు, అందుకు సంబంధించిన ఫుటేజ్ కూడా తీసుకొచ్చాడు అని చెప్పి ఎస్ఐ సీసీ ఫుటేజ్ని జయనందన్కి చూపిస్తూ ఉంటాడు. ఇక జాను షాకింగ్గా జయనందన్ వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.